హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జూనియర్ లాలీపాప్. ఇవాళ వెదర్ చాలా బాగుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా కొంచెం స్పైసీగా తిందామని అనిపించింది. వెజ్లో స్పైసీగా అంటూ ఏముంటాయండి? వెజ్లో అయితే నేనైతే పన్నీర్ బిర్యానీ అనుకున్నాను. ఆ పన్నీర్ బిర్యానీ చేసుకొని తింటే కొంచెం స్పైసీగా బాగుంటుందేమో, ట్రై చేద్దామని చెప్పేసి అనుకొని అన్నీ తెప్పించాను. పన్నీర్ బిర్యానీ అంటుంది, వెజ్జీస్ అన్నీ యాడ్ చేస్తుందని అస్సలు అనుకోవద్దు. మాకు వెజ్జీస్తో పాటు ఇంక్లూడింగ్గా తినడమే చాలా ఇష్టం. అలా అయితేనే పిల్లలు వెజ్జీస్ తింటారు, ఈ పన్నీర్ కూడా తింటారు అనే థాట్తో నేను అలా చేస్తాను ఎప్పుడు. కానీ ఈ పన్నీర్ బిర్యానీలో కొంచెం కర్డ్, క్యారెట్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అండ్ ఉప్పు అన్నీ మిక్స్ చేసి కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసుకుంటాను అన్నమాట. అలా మ్యాగ్నేట్ చేయడం వల్ల ముక్కలన్నింటికి మసాలా మంచిగా పడుతుంది అనేది నా ఉద్దేశం. నాకు ఆనియన్స్ వేయడం ఇష్టం ఉండదు బిర్యానీలో. జస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడమే ఇష్టం. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నాకైతే చాలా ఇష్టం. ఒక సైడ్ బిర్యానీకి రెడీ పెట్టేస్తున్నాను, ఇంకొక సైడ్ రైస్కి బాయిల్ చేసేస్తున్నాను. ఆల్ స్పైసెస్ వేసేసాను. ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో మసాలాలో మిక్స్ చేసి మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట. అండ్ రైస్ మంచిగా వాష్ చేసుకొని ఇంతకు బాయిల్ అవుతున్న రైస్లో వేసాను. వన్ టిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది, బిర్యానీ మసాలా ఇలా నల్లగా మాడితేనే దానికి ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అని చెప్పేసి తను చెప్పింది. నేను దాన్ని ఫాలో అయిపోయాను. నాకు రిజల్ట్ కూడా నాకు ఓకే, బాగా అనిపించింది. నేను ఎప్పుడు చేసినా కానీ అది ఫాలో అయిపోతున్నాను. మీకు కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు తెలిస్తే ఇగ్నోర్ ఇట్, లేకపోతే ట్రై చేయండి. అండ్ అన్ని మసాలాస్, మ్యాగ్నేట్ అయిన మసాలాస్ అన్నీ అందులోనే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న మసాలాస్ అన్నీ మంచిగా పట్టేలా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక చిన్న లిడ్ వేసేసి మంచిగా బాయిలింగ్, అది ముక్కలన్నీ మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. బాయిల్ అయ్యి ఉంచుకున్న తర్వాత మనం రైస్ కుక్ చేసుకుంది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 80% వరకు కుక్ చేసుకోవాలంటే ఇలా ముట్టుకుంటే విరిగేంత వరకు. మరీ ఎక్కువగా చేసేసుకుంటే బిర్యానీ మెత్తగా అయిపోతుంది. కొంచెం గట్టిగా ఉన్నప్పుడే రైస్ని యాడ్ చేసి కొంచెం ఒక సైడ్కి కొంచెం తీసేసుకొని కొంచెం బౌల్లో ఉంచేసుకొని ఫస్ట్ రైస్ని కొంచెం యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక లేయర్ కింద నేను గ్రేవీని యాడ్ చేస్తున్నాను. గ్రేవీని యాడ్ చేసి దానిపైన రైస్ వేస్తాను అన్నమాట. చాలామంది బిర్యానీ పైన రెస్టారెంట్లో లాగా ఎల్లో కలర్ రావడానికి చాలామంది మిల్క్లో పసుపు యాడ్ చేసి వేస్తారు, కానీ అలా యాడ్ చేస్తే కలర్ అనేది రాదు. నేనైతే పసుపు అండ్ వాటర్ మిక్స్ చేసి పైన వేస్తాను. అలా వేసినప్పుడు నాకు మంచి రిజల్ట్ అనిపించింది. సేమ్ యాస్టీస్ ఎల్లో కలర్, ఎల్లో వైటిష్గా సేమ్ యాస్టీస్ రెస్టారెంట్లో ఉన్న కలర్ అనేది నాకు వచ్చింది. అండ్ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకున్నాను. మూత గట్టిగా, లిడ్ అనేది గట్టిగా పెట్టుకొని ఉంటే మంచిగా దమ్మ అనేది బాగా పడుతుంది. మంచిగా అన్నీ పడ్డాయా ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు లిడ్ వేసేసుకోండి. ఒకసారి లిడ్ వేసే ముందు కూడా మీకు క్లియర్గా నేను ఒకసారి చూపిస్తాను. లిడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్ మంచిగా అవి ముక్కలన్నీ రైస్కి, మసాలా అంతా రైస్కి పట్టేలా చూడండి. ఒకసారి నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను. మంచిగా కుక్ అయిందన్నమాట. ఆ రైస్ కలుపుతుంటేనే మీకు తెలిసిపోతుండొచ్చు, మసాలా మొత్తం, గ్రేవీ మొత్తం అంతా పట్టేసింది. ఇంకా రెడీ టు ఈట్. నెక్స్ట్ బిర్యానీ రెడీ అయింది. తినడానికి చూపిస్తుంటా, మీకు తెలుస్తుందా? మంచిగా కుక్ అయ్యి రైస్ పైనకి కిందికి కలుపుతున్నాను. గ్రేవీ అంతా ఈక్వల్ లెవెల్లో రావాలి అని చెప్పేసి ఫస్ట్ మా బాబుకి టేస్ట్ కోసం ఇచ్చాను. వాడి రియాక్షన్ చూడండి. ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా చెప్తున్నాడో. వాడికి నచ్చితే నచ్చిందంటాడు, లేదంటే లేదంటాడు. బెస్ట్ థింగ్ అని వాడిని అబ్జర్వ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.